మరి ఈ పాడికి ఏరుకున్నారు, వర్షం పడేటట్టుంది. పడని ఆయన కంటే ఎక్కువే ఉంది. అంతేనా? ఆ వర్షంలో అయినా పోతాం. పర్వాలేదు రేవంత్ రెడ్డి బస్సులో మీకు టికెట్ లేకుండా మరో దింపుతాం చూడు. అంతేనా? మమ్మల్ని ఫ్రీగా ఎక్కించకపోతారా? డిస్ట్రిక్ట్ అమరాబాద్ మండలం. ఇందిరమ్మ చీర డ్రెస్ కూడా కొట్టించుకుంటారా? బాగుంది. సో ఎట్లుందమ్మా, ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? సూపర్ బాగుంది. సమస్యలు మీరు అందరికి పడరు మీకు కూడా ఇష్టపడ తీసుకోరా. బాగున్నాయా? ఎందుకు బాగుండవు? ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చినట్టు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం. ఎప్పుడో బయలుదేరారు, ఇప్పుడు మరి ఈ పాడికి ఏరుకున్నారు, వర్షం పడేటట్టుంది. పడని ఆయన కంటే ఎక్కువే ఉంది. అంతేనా? ఆ వర్షంలో అయినా పోతాం. పర్వాలేదు రేవంత్ రెడ్డి బాగా ఇస్తున్నా. బాగానే చేస్తున్నాం. బస్సు వచ్చినాడు గ్రేటే కదా. మీకు కూడా వచ్చిందా బస్సు? చెంచు సమయకి వచ్చింది మాకు. అవునా? మననూరు. ఇప్పుడు మీరు బస్సు ఉన్నాళ్ళు ఉన్నట్టు. అవును. సరే వచ్చిదా బస్సులో తిరుగుతారు. మీకు టికెట్ లేకుండా మరో దింపుతాం చూడు. అంతేనా? మమ్మల్ని ఫ్రీగా ఎక్కించకపోతారా? ఏంది రేవంత్ అన్న మహిళలు పెట్టినట్టు మాకు ఏమైనా ఫ్రీగా ఇస్తారా మీ బస్సులో? ఇంక లేదు మీకు. మాకు లేదా? టికెట్ పెట్టుకోవాల్సింది. మొత్తం మహిళలకేనా? మహిళలకే. అక్క చెప్పండి, మొదట్లో ఈ ఉచిత బస్సును చాలా మంది వ్యతిరేకించారు, తిట్టిరు కదా ఉచిత బస్సు ఎందుకు అది అని. తర్వాత ఉపయోగపడుతుందా? అది ఇప్పుడు స్టార్టింగ్ లో తిట్టిరు కదా, ఇప్పుడు బానే ఉందా? బానే ఉంది. అంటే అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. ఈ సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరా మిల్లు అన్ని వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి. అన్ని పథకాలు బానే ఉన్నాయి. అన్ని పథకాలు బానే ఉన్నాయా? సో గతంలో కేసీఆర్ పాలనకి ఇప్పుడు వాళ్ళకు తేడా ఉందా? బానే అనిపిస్తుందా మీకు? బానే అనిపిస్తుంది. సో మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తాడా? మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఉంది అవకాశం. దమన కేసీఆర్ బయటకు వస్తే, ఆ? కేసీఆర్ దమన బయటకు వస్తే బయటకంటే ఆయనకేం అవకాశం లేదు. లేదా? వాళ్ళ కూతురు ఇంకో కొత్త పార్టీ పెట్టింది కదా, కవిత. ఇంకా పార్టీ పెట్టినా మా పేరే పెట్టుకున్నది కదా, వేరే పార్టీ పేరేం పెట్టలేదు. పెట్టలే కదా. సో కవిత కూడా పోరా మహిళలంతా? మేమేం పోము. పెట్టలేదా? బాగానే అనిపిస్తుందమ్మా. రేవంత్ రెడ్డి మళ్ళీ అవుతాడా? అంటే పోయినప్పుడు గత ప్రభుత్వం వల్ల మహిళల గురించి, మహిళా సంఘాల గురించి ఏం పట్టించుకోలేదు కదా. ఇప్పుడు అన్ని మహిళలకి అవకాశం వస్తుంది కాబట్టి మళ్ళీ కూడా అవకాశం రేవంత్ రెడ్డికి ఇస్తాం. ఇట్లా మహిళలకు బాగా చేస్తుండ్రు, ప్రతిదీ మహిళల చేతిలో పెడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఇంట్లో మీ ఆయన గాని మీ పిల్లలు వాళ్ళందరినీ ఒప్పించి ఎందుకు ఒప్పియం? ఒప్పించి చెప్తే ఏంటారు ఆ ఇంట్లో? ఎందుకు వినరు? మీరేనా బాసు? మేమంటే బాస్ అంటే అందరం ఉంటాం, అందరం మాట్లాడుకునే ఇస్తాం. అంతేనా? ఎందుకు వినరు? అన్ని అవకాశాలు వస్తుంటే ఎందుకు వినరు? అన్ని అవకాశాలు వస్తున్నాయి. సో ఈ ఉచిత బస్సు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరా మిల్లు అవన్నీ వస్తున్నాయా? అన్ని పక్కగా వస్తున్నాయి. అన్ని చెందుతున్నాయి.